ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది అరకిలో గుండెపప్పు అనమాట, జీడిపప్పు అంటే కాజు అనమాట ఫ్రెండ్స్. ఇది కాజు. ఇదేంటంటే ఫ్రెండ్స్, దీన్ని అరకిలో పప్పుని నేను అమ్మ కలిసి ముక్కలుగా చేసాను, 2 బత్తలుగా చేసాను అనమాట. గుండెపప్పుని చేసేసి ఏం చేసామంటే పక్కన పెట్టామన్నమాట ఫ్రెండ్స్. ఇది అరకిలో బెల్లం తీసుకుని చితకొట్టి అది దాంట్లో 1 గ్లాసు వాటర్ పోసామన్నమాట ఫ్రెండ్స్. వాటర్ పోసేసిన తర్వాత అదంతా వాటర్ అయిపోయిన తర్వాత దాన్ని వడకట్టాం. డస్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ దాంట్లో, బెల్లం వాటర్లో. అదంతా కూడా వడకట్టేసి ఏం చేసామంటే పాకం పట్టామన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం తీగ పాకం, మధుర పాకమే పట్టేసి ముందుగా రెడీ పెట్టుకున్న బేసన్లో సరిపడా నెయ్యి రాసేసుకున్నాం అనమాట. రాసేసుకున్నాక దాని మీద ఇది జీడిపప్పు పాకం అనేది కంప్లీట్గా పోస్తాం అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఈ జీడిపప్పు పచ్చిదేయిలా బాగా అరకిలో నూనె పొయ్యి మీద పెట్టేసి అది మరుగుతుండగా దాంట్లో వేసి ఈ జీడిపప్పు అనేది పాకం మామూలు ఫ్రై చేసాం అనమాట. చేసేసి అది తీసిన తర్వాత ఈ పాకంలో అనేది కలిపేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది వేసేసి ఈ విధంగా చేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. మీకు ఫుల్ వీడియో కావాలన్నా, ఏ వీడియో కావాలన్నా ఫుల్గా ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ బుజ్జి సునీత అనే దాంట్లో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ప్రతి వీడియో కూడా ఫుల్గా ఉంటుంది అందులో. దీంట్లో ఏంటంటే హాఫే ఉంటుంది అనమాట, కొంచెం కొంచెమే పెడతారు కాబట్టి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా ఫుల్ అందుట్లోనే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఫుల్ వీడియో, ఇదేమో షార్ట్స్ కదా. ఇది ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది జీడిపప్పు పాకం. కలర్ఫుల్గా కనిపిస్తుందా మీకు? దీన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది ప్యాన్ కింద పెట్టించాం.